జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం బేగం బజార్ పార్ట్ 2 బ్లాగ్ మాత్రం తీయబోతున్నాం అనమాట. ఎందుకంటే పార్ట్ 1 మాత్రం మీరు చాలా బ్లాక్ బస్టర్ చేస్తారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకి వినాయకుళ్ళు యాంటిక్ మోడల్స్ చాలా మిగిలిపోయినాయి అనమాట పార్ట్ 1 లో. అది ఎందుకంటే డెకరేషన్ కొన్ని చోట్లలో కాకపోవడం వల్ల, కొన్ని పంటలు స్టడీ కాకపోవడం వల్ల ఎట్లా అంటే పార్ట్ 1 లో అన్ని వినాయకుళ్ళని తీయలేకపోయాయి అనమాట. అందుకోసమే మీ అందరి కోసం ఎట్లా అంటే పార్ట్ 2 కూడా తీద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో యాంటిక్ మోడల్స్ ని ఈ బ్లాగ్ లో కూడా మీకు చూపిస్తాను అనమాట. అందుకోసం మీరు ఏంటంటే ఈ వీడియోని మిస్ కాకుండా పార్ట్ 1 ఎలాగైతే చూసినారో పార్ట్ 2 కూడా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. మన పార్ట్ 2 లో ఈ బ్లాగ్ లో వచ్చేసి మన ఫస్ట్ వీడియో న్యూస్మాన్ గంజ్ రిసాలాలో ఫస్ట్ వినాయకుడిని తీయబోతున్నాం అనమాట. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకి తిరుపతి బాలాజీ కాన్సెప్ట్ లో ఉన్నారనమాట. చూడొచ్చు మీరు ఈ వినాయకుడు మనకేంటంటే మొత్తం స్వామివారు చూడండి నించొని ఉన్నాడు. అండ్ మొత్తం గోల్డెన్ కలర్ అండ్ గ్రే కలర్ లో మాత్రం మనకి స్వామివారిని కంప్లీట్ గా ఇచ్చారనమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 14 ఫీట్స్ గణేశుడు మాత్రం ఉన్నాడనమాట. అండ్ ఇది వచ్చేసి న్యూ రిసాలా ఉస్మాన్ గంజ్ లో ఉంది ఇది. అండ్ వినాయకుడు కూడా చూడొచ్చు మీరు, స్వామివారు ఎట్లంటే బాలాజీ అవతారంలో నించొని ఉన్నాడు, అది కూడా గరుడ్ పైన ఉన్నాడు అనమాట, గరుడ్ మహారాజ్ పైన. చూస్తే మీకు ఎంత బ్యూటిఫుల్ గణేశుడు ఉన్నాడు అనేది చూడండి. అండ్ ఇక్కడ యూత్ తోని మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. అన్న అందరికి జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి, और एक बार बोलो गणेश महाराज की. ఓకే అన్న, జై శ్రీరామ్ అన్న. యూత్ పేరు ఏందన్న? స్నేహ యూత్ అసోసియేషన్ న్యూస్మాన్ గంజ్ రిసాలా అబ్దుల్లా. రైట్ అన్న. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 31 ఇయర్స్ అవుతుంది. 31 ఇయర్స్. ఓకే రైట్. ఇది కాన్సెప్ట్ ఏందనేది? ఇది గరుడ పైన బాలాజీ భగవాన్ గరుడ్ పైన. ఓకే ఫైన్. అండ్ ఇది అన్న, ఇది మనది ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చెప్పగలుగుతారా? ఈ లొకేషన్ సీనా బేకరీ అపోజిట్ న్యూస్మాన్ గంజ్ రిసాలా అబ్దుల్లా. ఓకే ఫైన్ అన్న. 31 ఇయర్స్ నుంచి పెడుతున్నాను. ఓకే అన్న, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మీరు మంచిగా పెట్టాలని చెప్పేసి మా ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన ఈ బ్లాగ్ లో ఇంకో యూనిక్ కాన్సెప్ట్ గణేశుడు, అది కూడా మనకు అశోక్ బజార్ లో లొకేషన్ లో ఉందన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి అశోక్ బజార్ చా రాజా. చూడొచ్చు మీరు ఈ గణేశుడు ఏంటంటే కంప్లీట్ గా 27 ఫీట్స్ లో ఎట్లా అంటే స్వామివారు నిల్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఏంటంటే ఇది ఒక మంకీ అని లేకపోతే గొరిల్లా అని ఇలా ఎట్లా అంటే మన బ్లాగ్స్ లలో ఎట్లా అంటే చాలా మంది యూట్యూబ్ లో కూడా వీడియోస్ అలాగే చెప్తున్నారు అండి, మంకీ అని లేకపోతే గొరిల్లా అని చెప్పేసి చింపాంజీ అని చెప్పి అనుకుంటున్నారు. బట్ అది కాదు, ఇది కంప్లీట్ గా మనకి కాన్సెప్టే వేరు ఉంది. ఈ కాన్సెప్ట్ గురించి మనకు తెలుసుకోవాలనుకుంటే మన యూత్ అసోసియేషన్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. దానికి ముందు ఒక్కసారి మనం ఈ వినాయకుడిని మొత్తం కంప్లీట్ గా ఒకసారి డీటెయిల్ గా చూద్దాం ఏంటనేది. సో ఈ పైన చూస్తే మనకి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఈ ఆర్చ్ ఉంది కదా, అది వచ్చేసి ఏంటంటే ఫైర్ అన్నమాట. ఆ ఫైర్ కి వచ్చేసి మన కింద చూస్తే ఏంటంటే మనకి ఐస్ అనేది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫైర్ అండ్ వాటర్ కాన్సెప్ట్ లో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక హిమాలయ బేస్డ్ కాన్సెప్ట్ లో ఉంది. అది నేను చెప్పే కంటే కూడా యూత్ వాళ్ళు చెప్తే అది విని అప్పుడు మీకు చాలా బాగా కనబడుతుంది. ఒకసారి వీళ్ళందరితో మాట్లాడదాం. అన్న జై శ్రీరామ్ అందరికి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఈ ఫైర్ అనేది ఉండాలి అందరికి ఏడపోయినా కూడా. సో మనకి అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసు. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్ భయ్య. జై శ్రీ గణేష్. చాలా బాగుంది గణేశుడు. ఇంకోటి ఏంటంటే చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది. అశోక్ బజార్ లా ఇంత మంచి గణేశుడు ఉందని చెప్పేసి మనకి ఏంటంటే చాలా మందికి తెలియదు. అండ్ కొన్ని కూడా బ్లాగ్స్ లో కొన్ని వీడియోస్ బ్లాగ్స్ లో వేసినది కూడా ఏంటంటే కొద్దిగా అంటే రాంగ్ కన్సెప్షన్ లో వెళ్తున్నారు. బట్ ఇది ఏంటనేది కాన్సెప్ట్ మీరు చెప్పాలి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ గానీ లేకపోతే వ్యూవర్స్ ఉంటారు, స్వామి భక్తులు ఎంతో మంది ఉంటారు అనమాట, చూస్తుంటారు. ఇంకోటి ఏంటంటే బేగం బజార్ గానీ లేకపోతే ఇటు గౌలీ కూడా ఇటువంటి అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది అనమాట. అసలు ఏమున్నాయి కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మన కాన్సెప్ట్ ఏందనేది ఒకసారి చెప్పండి. అందరికి జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష్. సో ఇప్పుడు ఇది వచ్చేసి అన్న, ఇది అశోక్ బజార్ లో ప్లేస్ ఉంది. గణేష్ ఇది మొత్తం అశోక్ బజార్ కా రాజా. సో మనం పెట్టింది మొత్తం యతి. ఈ యతి అనేది ఎగ్జిస్టింగ్ యానిమల్ ఇన్ హిమాలయస్ ఉంది. యాక్చువల్లీ ఇది మనకి ఏంటంటే మంకీ చింపాంజీ కాదు, ఆ ఫ్యామిలీకి సంబంధించింది కాదు. ఇట్స్ టోటల్ స్పిరిచువల్ ఫ్యామిలీ అండ్ దానికి సంబంధించింది కాదు. ఇట్స్ టోటల్ ఎగ్జిస్టింగ్ యానిమల్ ఇన్ హిమాలయాస్. యా, ఇప్పుడు మనకి ఋషులు ఎంత పవర్ఫుల్, ఈ యానిమల్ కూడా అంత పవర్ఫుల్. సో మనకు వానరసేన వన్ ఆఫ్ ది పవర్ఫుల్ వానరసేనల ఈ యానిమల్. సో ఈ కాన్సెప్ట్ తోని వెళ్ళి మనం గజ వినాయకుడిని పైన ఎగ్జిస్ట్ చేసినాం అనమాట. సో
అది ఫైర్ అండ్ వాటర్ అనేది ఒకటి ఫైర్ అండ్ కూల్నెస్ కూడా ఉండాలి. సో ఆ విధంగా, ఎందుకంటే మన యతి వచ్చేసి చాలా ఫిరోషియస్ యానిమల్. ఆ కోపంని కంట్రోల్ చేయాలని మన గణేశుడు పైన ఉన్నాడు. అండ్ వాటర్ అండ్ కూల్ బ్యాలెన్సింగ్ లో పెట్టాలని. సో దిస్ ఇస్ అన్ కాన్సెప్ట్ ఫ్రమ్ అవర్ అశోక్ బజార్ కా రాజా. దిస్ వన్ ఈస్ అన్ వెరీ యూనిక్ అండ్ ఇప్పుడు మన ట్రెండ్. లేదంటే మన బజరంగ్ బలి వాహనం కూడా అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అదే మొత్తం వానర్స్ అయినా ఇప్పుడు మన బాసే కదా మనకు హనుమాన్, దాని తర్వాత వీళ్ళంతా అలా. ఒక్కసారి అందరు జై బోలో బజరంగ్ బలికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంత కంప్లీట్ ఎన్ని ఫీట్స్? టోటల్ 27 feet. 27. యా. అండ్ రేపు అన్నదానం కూడా చేస్తున్నాం, చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. సో అందరు రావాలని మీ సబ్స్క్రైబర్స్ కి, మీ వల్ల అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. అండ్ మనం శోభయాత్ర 6th నాడు అదే సేమ్ అశోక్ బజార్ స్టార్ట్ అవుతుంది అట్ 1 o'clock. 1 o'clock మధ్యాహ్నం 1 o'clock స్టార్ట్ చేస్తాం. అండ్ అది కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసేసి శోభయాత్రలో సక్సెస్ఫుల్ గా పార్టిసిపేట్. ఇంత మంచి కాన్సెప్ట్ ఎట్లా అంటే అందరికి చాలా మందికి పరిచయం చేసినారు. యాక్చువల్లీ ఈ యతి యానిమల్ గురించి అయితే ఎవరికి తెలియదు. మీరు డాక్యుమెంటరీ చెప్పారు, అంటే నేను వచ్చినప్పుడు మాట్లాడితే చెప్తున్నారు డాక్యుమెంటరీలో చదివాను అని చెప్పేసి. సో ఇంత క్లీన్ గా మీరు ఏంటంటే అబ్జర్వేషన్స్ పెట్టి దీని గురించి బాగా ఎట్లా అంటే రిసర్చ్ చేసి ఇంత బాగా కాన్సెప్ట్ ని తీసుకొచ్చి అందరికి తెలిసేలా చేసినారు. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ మీ అసోసియేషన్ వాళ్ళు పెట్టాలని చెప్పి ప్రవీణ్ స్పీక్స్ నుంచి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్వామివారి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన బ్లాక్ 2 లో ఇంకో పవర్ఫుల్ ఇది ఏంటంటే ఇది న్యూ కాన్సెప్ట్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఈ యూత్ వాళ్ళు వచ్చేసి మనకి కోల్కతా రేప్ కేసు జరిగింది, మీ అందరికి తెలిసిందే. అది ఎంత ఎట్లా అంటే మొత్తం కంప్లీట్ కంట్రీ వైడ్ ఎట్లా అంటే మార్మోగింది. ఆ కాన్సెప్ట్ ని తీసుకొని చేసినారనమాట. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే ఈ ఇయర్ వచ్చేసి కొత్త కాన్సెప్ట్ అంటే చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ 3 pillars ఆఫ్ ద కంట్రీ అన్నట్టు ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినారు. ఆ కాన్సెప్ట్ ఏందనేది మొత్తం మీకు చూపిస్తాను. అండ్ మన యూత్ వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం కంప్లీట్ గా తెలుసుకుందాము. ఒకసారి ఈ వినాయకుడు అంటే వాళ్ళతో మాట్లాడే ముందు ఒక్కసారి ఈ వినాయకుడు ఏందనేది ఒక్కసారి చూద్దాం మనం. అన్న జై శ్రీరామ్ అందరికి. ఒక నిమిషం అన్న. సో ఈ వినాయకుడిని చూస్తే మనకి పైన చూడొచ్చు, మనకి స్వామివారు ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, అంటే ఇది 3 pillars ఆఫ్ ది కంట్రీ అని ఒక కాన్సెప్ట్ తో వచ్చారనమాట. జై జవాన్ అంటే మన ఆర్మీ, ఎట్లా అంటే ఇండియన్ ఆర్మీ. జై కిసాన్ వచ్చేసి మనకి ఫార్మర్స్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ పిల్లర్స్ మన కంట్రీకి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జై విజ్ఞాన్ అంటే మన ఎట్లా అంటే టెక్నాలజీ సైంటిఫికల్లీ మనం ఎంత ముందుకెళ్తున్నాం అనేది టోటల్ ఏంటంటే మనకి నేషనల్ ఇంట్రెస్ట్ పైన ఈ కాన్సెప్ట్ మాత్రం రెడీ చేసినారనమాట అన్నవాళ్ళు. సో వీళ్ళతో ఒక్కసారి మాట్లాడి మనం ఏందనేది తెలుసుకుందాం. అన్న అందరికి జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని వచ్చినారు. ఒక మెసేజ్, మీ కాన్సెప్ట్ అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది వినాయక్ కూడా ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఒకసారి చెప్పండి అసలు ఎవరు ఆలోచించారు ఏంటంటే. అందరికంటే ముందు అందరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈసారి మేము ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని, బికాజ్ మా అసోసియేషన్ ఎప్పుడైనా ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని, ఒక మోటివేషన్ ఇచ్చే కాన్సెప్ట్ తోని, ఒక మోటోతో వస్తాం ఎప్పుడైనా. సో ఈసారి మన దేశం ఎట్లా నడుస్తుంది, ఎవరి వల్ల నడుస్తుంది మేము ఒక రూపంలో చూపించాలనుకున్నాము. సో దిస్ టైమ్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, విచ్ ఆర్ 3 pillars ఆఫ్ అవర్ కంట్రీ. సో కిసాన్ లేకుండా, ఒక ఫార్మర్ లేకుండా మనం అన్నం తినలేము. ఆర్మీ లేకుండా మనం సురక్షితంగా పండుకోలేము, శాంతంగా పండుకోలేము. ఆ ఆర్మీకి సపోర్టే టెక్నాలజీ, విజ్ఞాన్, అన్ని మిసైల్స్ అవన్నీ. సో ఇది ఇవాల్టి కాదు, మన టెక్నాలజీ పుట్టిందే మన అఖండ భారతదేశంలో ఆ రోజు నుంచి మన పూర్వజుల నుంచి వచ్చిన టెక్నాలజీ. ఇవాళ బయటి కంట్రీస్ అందరూ మేం చేస్తాం అనుకుంటున్నారు, కానీ స్టార్ట్ అయిందే మన దగ్గర బ్రహ్మాస్త్రం అని అన్ని అని. సో ఆ కాన్సెప్ట్ తోనే వచ్చినాము. సో దిస్ ఆర్ కాన్సెప్ట్. సో ఇది ఒక ఎడ్ల బండి మీద కృష్ణుడు నడిపిస్తున్నాడు. కృష్ణుడు ఈజ్ అ చారియట్ ఓనర్, ఆయననే
ద పైలట్ ఆఫ్ దిస్ ఎడ్ల బండి. సో దాని మీద గణేశుడు నాగలి పట్టుకొని వీళ్ళందరికి సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్తున్నారు, కంట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. మిసైల్స్ అనేటివి, సో దీస్ ఆర్ ఆల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ మిసైల్స్. సో నేను సెలెక్ట్ చేసుకున్నా మేక్ ఇన్ ఇండియా. సో అది ఒకటి రష్యా అండ్ ఇండియా కొలాబరేట్ అయి చేసింది బ్రహ్మోస్. సో ఇవన్నీ మిసైల్స్ మనది, ఆకాశ్ మనది. దిస్ ఏసాట్, దీని స్పెషాలిటీ ఏంటంటే శాటిలైట్ ని బ్రేక్ చేస్తుంది. శాటిలైట్ అంటే ఓన్లీ 4 కంట్రీస్ దగ్గర ఉన్నాయి, వరల్డ్ లో 4 కంట్రీస్ దగ్గర ఉన్నాయి. our country is one of them. మిషన్ శక్తి, అగ్ని బ్రహ్మోస్ అయితే ఫేమస్. ఆపరేషన్ సింధూర్ లో ఆకాశ్. దీస్ ఆర్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ద మిసైల్స్ ఇన్ అవర్ కంట్రీ విచ్ వి హావ్. అండ్ స్వామివారిది మొత్తం అంటే మనకి ఈ కాన్సెప్ట్ ఉంది కదా అన్న, ఈ కాన్సెప్ట్ లో మనది స్వామివారిది మొత్తం ఇంత హైట్ ఎంత ఉంది అనేది వినాయకుడు? ఇది 18 feet అన్న. ఎక్కువ హైట్ పెట్టాలని ఉండదు మనకి, చిన్న హైట్ అయినా కాన్సెప్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని అనుకుంటాం. రైట్ అన్న. లాస్ట్ టైం కూడా చూసాం కోల్కతా తిమాలి ఇండియా, కోల్కతా అందరికి చాలా రీచ్ అయింది. ఎవ్రీ టైమ్ అదే. మా ఫాదర్ దీని ఫౌండర్ గొడుగు గోపి యాదవ్ గారు. సో ఈజ్ మై ఫాదర్. సో ఆయన స్టార్ట్ చేసి ఆయన కూడా మోటో, ఎందుకంటే మేము ఎవ్రీడే అన్నదానం చేస్తాం. సో ఆయన మోటో ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వాలి, నలుగురికి అన్నం పెట్టాలనేది మా మోటో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా వచ్చే ఇయర్స్ కూడా రెడీ ఉందన్న, కమింగ్ 2 years కాన్సెప్ట్ రెడీ. మొత్తం ఏంటంటే మన ఇండియాలో ఎట్లా అంటే మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన గవర్నమెంట్ హోప్ఫుల్లీ ప్రైమ్ మినిస్టర్ రైట్ ఎట్లా అంటే ఎట్లా ఆలోచిస్తున్నారో నెక్స్ట్ ఇంకా ఎట్లా నెక్స్ట్ 5 years 10 years ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, అట్లా మీరు కూడా కాన్సెప్ట్ ఆలోచించి పెట్టుకుంటారు. నెక్స్ట్ కూడా ఇంకా చాలా బాగా చేయాలని చెప్పేసి మీ సపోర్ట్ ఉండాలా. సోషల్ మీడియా ఐ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. మా కాన్సెప్ట్ ని అందరి ప్రజల దగ్గర తీసుకోవడం చాలా థ్యాంక్ యూ. మీరు లేకపోతే మేము లేదు. అట్లేం లేదన్నా, అందరికి కాన్సెప్ట్ ముందు అందరికి ఏదున్నా కూడా మనకు స్వామి ఉండాలి. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి జై శ్రీరామ్. అందరికి మరొకసారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ. టాప్ ఎట్లా అంటే పార్ట్ 2 లో ఇది ఒక జబర్దస్త్ గణేశుని చూపిపోతున్నారు. అది కూడా ఏంటంటే మనకి గౌలిగూడలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్ లోనే ఉందన్నమాట. అది కూడా వచ్చేసి ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, పద్మనాభ స్వామి దేవస్థానం అని చెప్పి పెట్టినారనమాట. చూడండి కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే మనకి మొత్తం కంప్లీట్ గా పద్మనాభ స్వామి టెంపుల్ ఏదైతే ఉంటుందో దాందే మనకి కంప్లీట్ గా ఏంటంటే ఒక పెద్ద మనకి ఫ్లెక్స్ మాత్రం ఇక్కడ ఎట్లా పెట్టినారనమాట. లోపలికి వస్తే మీకు చూస్తాను, ఇక్కడ యూత్ వాళ్ళతో కూడా మాట్లాడదాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట కాన్సెప్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది. చూడొచ్చు మొత్తము, లోపల రండి. సో ఇదే వీళ్ళ సెట్ లో చూడొచ్చు. ఇంకోటి మనకి 12 జ్యోతిర్లింగాలు ఏంటంటే మన భారతదేశం మన కంప్లీట్ మ్యాప్ మాత్రం ఉంది. అండ్ ఇల్లు వచ్చేసి మనకి 12 జ్యోతిర్లింగం మన దేశంలో ఏదైతే ఉన్నాయో మన శివుడివి, ఆ 12 జ్యోతిర్లింగం కూడా మనకి ఒక కాన్సెప్ట్ లాగా పెట్టినారనమాట. అండ్ వినాయకుడిని కూడా చిన్న డెకరేషన్ చేసి పెట్టినారు. సో మెయిన్ మనకి ఏంటంటే గర్భగుడి, అంటే పద్మనాభ స్వామిలో గర్భగుడి ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి కంప్లీట్ గా 18 feet గణేశుడు అనంత శయని పైన నిద్రపోయి ఉంటాడనమాట. అదే కాన్సెప్ట్ లో మన వినాయకుడిని కూడా పెట్టినారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. దానికి ముందు బ్యాక్ సైడ్, దానికి ముందు ఏంటంటే ఇక్కడ నాగబంధనం కూడా ఉంది. చూడొచ్చు, మనకి తెలిసిందే ఈ గోల్డ్ ఎట్లా అంటే ఈ గోల్డెన్ డోర్స్ తెలుసు కదా మీకు. దీని గురించి ఎట్లా అంటే చాలా హెరిటేజ్, అంటే మనకు చాలా గోల్డ్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిందనమాట. సో అప్పటి నుంచి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయింది. అండ్ అలాగే చూడండి నాగబంధనం చూస్తారు కదా, ఈ కాన్సెప్ట్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. డోర్ కూడా నాక్ అయితే చూడండి, చాలా బాగుంది కాన్సెప్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక డోర్ కి ఇక్కడ ఇది కూడా వేసినారు. అదే అరుంధతి సినిమాలో చూసినారు కదా మీరు, ఎట్లా అంటే మొత్తం అంతా క్లోజ్ అయి ఉంటది అనమాట. అట్లా మొత్తం అంతా క్లోజ్ అయి ఉంది. బట్ కాన్సెప్ట్ మాత్రం చాలా ఎట్లా అంటే లైవ్ వైర్ ఉందన్నమాట. ర్యాంప్ ఆడిస్తున్న లోపల గణేశుడు కూడా. ఆ కాన్సెప్ట్ లో మాత్రం ఈ అసోసియేషన్ వాళ్ళు బజరంగ్ సమాజ్ కదా, బజరంగ్ బలి యూత్ అసోసియేషన్ వాళ్ళు ఒక కిరాక్ గణేశుడు మాత్రం పెట్టినారు. ఏంటన్నా గౌలి గుడాకర్ రాజా, ఇది చూసినారు కదా. అండ్ ఇప్పుడు చూద్దాం లోపల మనము మన స్వామివారు ఎట్లా నిద్రపోయినారు అనేది. ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్ గా లోపల వచ్చేసి వాటర్ ఉంది. అండ్ బ్యాక్డ్రాప్ లో చూడండి శివుణ్ణి పెట్టారనమాట, మన శివలింగం. అండ్ వెనకాల కూడా మనకి నంది మహారాజ్ పైన మన శివయ్య మాత్రం నిద్రపోయినట్టు ఉన్నదనమాట. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనకి ఇక్కడ వాటర్ ఫాల్ ఇట్లా పెట్టినారు. అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ లో చూడండి వెనకాల మొత్తం ఏంటంటే ఒక పెద్ద మనకి కొండ మాత్రం ఉంది. అండ్ వాటర్ ఫాల్స్
మాత్రం పడుతున్నాయి అనమాట. 5 పడగల మనకి శేషనాగ్ మాత్రం ఉందన్నమాట. సో అనంత శయన పైన మన స్వామి వారు పడుకొని ఉన్నారు. అంటే మనకి దాంట్లో 3 డోర్స్ ఉంటాయి కదా మనకి. యాక్చువల్లీ ఆ టెంపుల్ లో 3 డోర్స్ మాత్రం ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ డోర్ లో మనకు ఓన్లీ ఫేస్ మాత్రమే కనబడుతుంది. అండ్ సెకండ్ డోర్ లో వచ్చేసి మనకి ఓన్లీ స్వామి వారిది ఓన్లీ భుజం మాత్రం కనబడుతుంది అనమాట. అండ్ ఆ భుజలో వచ్చేసి మరి మీరు గమనిస్తే దాంట్లో నుంచి ఒక మనకి తామర పువ్వు ఉంటుంది. ఆ తామర పువ్వు పైన వచ్చేసి మనకి బ్రహ్మదేవుడు మాత్రం ఉంటాడనమాట. అండ్ అది సెకండ్ డోర్ లో. అండ్ కొద్దిగా ముందుకు వెళ్తే టెంపుల్ లో మనకి థర్డ్ డోర్ లో వచ్చేసి మనకి స్వామివారి పాదాలు మాత్రం కనబడుతుంది. అండ్ అక్కడనే మనకి చిన్న ఎట్లా అంటే మనకి లింగం మాత్రం కనబడుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెప్లికా. ఎట్లా అంటే అక్కడ ఏదైతుందో హైట్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది, బట్ సేమ్ రెప్లికా అనొచ్చు మనం. అంత బ్యూటిఫుల్ గణేశుడు చూడొచ్చు మీరు. అండ్ మనకి స్వామివారి ఫేస్, ఆ తర్వాత మధ్యలో వచ్చేసి అక్కడ చూడొచ్చు మీరు పొట్ట దగ్గర మనకి బ్రహ్మదేవుడి మాత్రం మనకి అక్కడ కనబడుతుంది ఫోటో. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ కాళ్ళు మాత్రం ఉన్నాయి అనమాట. అండ్ అక్కడ మనకి మూషిక్ మహారాజ్ ఉన్నాడు. అండ్ చిన్న మనకి ఏదైతే శివయ్య విగ్రహం మాత్రం ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్ లో పెట్టినారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బజరంగ్ బలి భక్త సమాజ్ వాళ్ళ ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి ఈ డీటెయిల్ బ్లాగ్ లో తెలుసుకున్నాం అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది. అని అందరికి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది ఇట్లుండాల, లైవ్ బాయ్ అంటే ఇట్లుండాలన్నమాట. అండ్ అందరికి జై శ్రీరామ్ అన్న. అన్న ఈ కాన్సెప్ట్ గురించి ఒక్కసారి చెప్తారా అన్న, ఏందనేది అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, అసలు ఈ థింకింగ్ ఎవరిది, ఇలా చేయాలని చెప్పేసి ఎట్లా ఎట్లా వచ్చింది మీకు ఆలోచన? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మా గల్లీ వాస్తులు అందరు కలిసి చేసింది. ఓకే. ఎంత మంది అది తమిళనాడు కేరళకు పోలేరు. రైట్. మన వాళ్ళు ఉన్నారు, అందరికి చూపిద్దామని మేము అనంత పద్మనాభ స్వామి రెడ్డికి తీసుకొచ్చినాం. అనంత పద్మనాభ స్వామి లీలల్లో అక్కడ ఉండడు కానీ ఇక్కడ లీలల్లో కూడా చూపిస్తాం. ఇలా మేము ఏం చేసినాం అంటే అనంత పద్మనాభి కాకుండా స్వర్ణగిరి కూడా కలిపేసినాం. ఓకే రైట్. స్వర్ణగిరి అనంత పద్మనాభి 2 కలిపి ఈ కాన్సెప్ట్ అనేది తీసినాం. ఓకే ఫైన్. ఇదంతా చేసింది మా బస్ వాళ్ళంతా, వాళ్ళంతా సపోర్ట్ తోనే ఇంతదాకా నడిచింది. ఓకే ఫైన్. అంటే చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది కాన్సెప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నిమజ్జనం ఎప్పుడు జరగబోతుంది? నిమజ్జనం 11 days కి. 11 days. అండ్ ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతాను? లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్లీ పార్ట్ 1 ఆల్రెడీ తీసినాను బేగం బజార్ది. బట్ చాలా మంది ఏంటంటే తెలియదు లోపటి ఇట్లా ఉందని చెప్పి. మనకు కూడా ఏంటంటే చెప్పిన తర్వాత ఒక ఐడియా వచ్చింది ఏంటి ఇది ఉందని చెప్పి. లోపలికి వచ్చి చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గణేశుడు ఉంది. మిస్ అయిపోతుండే పార్ట్ 2 లో, అంటే నా బ్లాగ్ లో మిస్ అయిపోతుండే అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది కాన్సెప్ట్. సో ఈ లొకేషన్ ఒకసారి కరెక్ట్ గా చెప్పండి అన్న. లొకేషన్ వచ్చేసి గౌలిగూడ చెమన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. ఓకే. బిఎస్ఎన్ఎల్ ఆపోజిట్. బిఎస్ఎన్ఎల్ ఆపోజిట్ హనుమాన్ బడా అని బస్సు ఉంటుందా, బస్సులో పెట్టా. ఓకే రైట్ అన్న. ఇవన్నిటికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలన్న. మేమంతగా నిలబడ్డాం అంటే కారణం ఒక్కయనన్న, ఆయన మా యాదన్న, మా డాడీ. ఓకే ఓకే. ఆయన ఉన్నందుకే మేము అందరం ఆయన వెనక నిలబడి ఆయన సపోర్ట్ చేసాం. ఈ ఇయర్ కాకుండా మేము బాహుబలి కూడా పెట్టినాం. దానికి 1+ million వ్యూస్ అయినా మాకు. ఓకే ఓకే. తిరుపతి సెట్టింగ్ వేసినాం, బాహుబలి వేసినాం, తుల్జాపూర్ వేసినాం, యాదగిరిగుట్ట వేసినాం. అన్ని ఇయర్ కి ఒక్కొక్క సెట్టింగ్ వేస్తాం. ఇప్పుడు అంతా వెరైటీస్ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇలాగే ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచి మంచి వినాయకులను మీరు తీసుకురండి. ఇంకా మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నంత వరకు పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి జై శ్రీరామ్. నెక్స్ట్ యాంటిక్ గణేశుడు వచ్చేసి రాధాకృష్ణ మోడల్ అన్నమాట. ఇక్కడ గౌలిగూడ అడ్రస్ ఇది వచ్చేసి అశోక్ బజార్ చౌరస్తా మీద ఉన్న గణేశుడు. చూడండి ఎంత యాంటిక్ ఉన్నది అనేది. 14 feet గణేశుడు. లోటస్ ఫ్లవర్ పైన మనకి వినాయకుడు నించొని అనమాట. రాధాకృష్ణ మోడల్ చూడండి. స్వామివారు చూడండి ఏంటంటే మనకి రాధా అండ్ కృష్ణ ఇద్దరు కూడా మనకి ఏంటంటే కంబైన్ గా ఉన్నారనమాట. ఆ మోడల్ లో మనకి మాత్రం ఈసారి ఇంత బ్యూటిఫుల్ గణేశుడు మాత్రం శ్రీకృష్ణ మోడల్ అంటే రాధాకృష్ణ మోడల్ లో వచ్చేసి ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆ డ్రెస్సింగ్ కూడా చూడండి ఎట్లా అంటే స్వామివారికి ఇచ్చినది స్వామివారికి ఇచ్చారు, అండ్ అమ్మవారికి ఇచ్చినది కూడా అమ్మవారికి ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మనకి 2 నంది మహారాజ్ ని మాత్రం ఇక్కడ లెకాడ్ లాగా పెట్టినారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషిక్ మహారాజ్ మాత్రం ఉన్నాడు అనమాట. సో ఈ మన యూత్ వాళ్ళని వచ్చి ఒకసారి కనుక్కొని మాట్లాడదాం ఇది ఈ కాన్సెప్ట్ ఏంది అసలు యాక్చువల్లీ అనేది. भाई सभी लोगों को जय श्री राम, जय बोलो गणेश महाराज की जय। कॉन्सेप्ट क्या है ना? हमारा एसोसिएशन का नाम अहिर यूथ एसोसिएशन है। ओके। अशोक बाजार अफजलगंज। ओके। असल हमारा कॉन्सेप्ट क्या है, वो तो राधा कृष्ण का कॉन्सेप्ट है। ओके। रासलीला कर रहे सो। ओके। ये हम मुंबई में भी बैठा ये कॉन्सेप्ट, इधर भी बैठा। हम लोग मुंबई की फोटो निकाले थे, स्केच आया था। ओके। तो हम कॉन्सेप्ट सोचे ये बिटेंगे बोल के। हम भाई लोग है 8-10 जन है। ओके। हम लोग पूरा सोचे 8-10 जन लोग बताए करे, सही दिखा हमारे को, हम लोग करे।
और ये अपना मूर्ति कितने फीट का है पूरा? 14 फीट्स का है 14 फीट। ये बहुरिया आर्ट्स के द्वारा अच्छा, बनाया बोरे गया आर्ट्स, अच्छा ओके बोरे आर्ट्स उमेश अन्ना। राइट राइट मालूम। ओके फाइन भाई। और भाई अपने सब्सक्राइबर कोई भी अगर आना है तो किधर आना है बोलिए? ये अशोक बाजार अफजलगंज कुलदीप पैंट्स के वहाँ पे Okay, शंकर शेल होटल का ఓకే ఫైన్. సో విన్నర్ కదా, ఇది మనకి వచ్చేసి అశోక్ బజార్ దగ్గర ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ముంబై కాన్సెప్ట్ లో మాత్రం వీళ్ళు తీసుకొచ్చినారు అనమాట. సో ఈ మనకి మీకు పిన్ లొకేషన్ తో సహా ఇస్తాను. ఎక్కడికి అంటే ఈ వినాయకుడిని చూడాలంటే ఎక్కడ అనేది మీకు పిన్ లొకేషన్ తో సహా ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారో అందరూ వచ్చి ఇక్కడ చూడండి. అందరికి జై శ్రీ. ఇది వచ్చేసి పార్ట్ 2 లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణేశుడు మనకి వచ్చేసి పుత్లిబౌలి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో దాని పక్కనే మనకు ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వీళ్ళది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఉంది. చూడొచ్చు మీరు ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో వచ్చేసి మనకి వినాయకుడు మనకి ఇక్కడ వచ్చేసి బాతు ఉంది. ఆ బాతు పైన కూర్చొని ఉన్నాడు అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను. మన వినాయకుడు చూడండి పైన ఎట్లా అంటే కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి వినాయకుడు 10 ఫీట్స్ మనకు స్వామివారి 10 ఫీట్స్ ఉన్నారు. అండ్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఇది వచ్చేసి మనకి పెద్ద బాత్ ఇచ్చారనమాట. ఆ బాత్ వచ్చేసి మనకి ఏంటంటే నించొని అదొక 10 ఫీట్స్ ఉంది. మొత్తం కంప్లీట్ గా మనకి 20 ఫీట్స్ వినాయకుడు మాత్రం ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మూషిక్ మహారాజ్ మాత్రం ముందు కూర్చొని ఉన్నాడు. సో ఇది కంప్లీట్ గా కాన్సెప్ట్. ఒకసారి అసోసియేషన్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి మనం ఈ కాన్సెప్ట్ ఏందనేది ఒకసారి తెలుసుకుందాం. అలా అందరికీ జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. और एक बार बोलो गणेश महाराज की. ఒకసారి మన గణేష్ గురించి చెప్పండి. మన గణేష్ వచ్చేసి ఇది గణేష్ ఎట్లా రెడీ చేస్తారు? ఇది వచ్చేసి ఇది మహారాష్ట్రలో రెడీ అయిందన్న. మహారాష్ట్ర నుంచి తెచ్చింది సోలాపూర్ లో. ఇది తయారు చేసిన అతని పేరు సుశీల్ గుండ్లా. సుశీల్ గుండ్లా మనకి యువసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆయన తన నుంచి తయారు చేపిస్తాం. ఎవ్రీ ఒక 3 months ముందే వెళ్ళి అలా అడ్వాన్స్ ఇచ్చేసి ఒక కాన్సెప్ట్ ఆయన ఇస్తాడు మాకు. మాకు నచ్చింది అయితే మేము చూపిస్తాం, ఆయన నచ్చింది ఆయన చూపిస్తాడు. మేము వచ్చేసి ఈ ఇయర్ ఇది సెలెక్ట్ చేసినాం. అయితే ఇది బదక్ మీద కూర్చొని 20 ఫీట్స్ ఉంది. ముంగడ మూషిక ఆయన సవారీ చేస్తుంటాడు. వెనకాల గణేష్ మహారాజ్ బాల్ గణేష్ రూపం ఇది కూర్చొని ఉన్నాడు. అదే ఇది వచ్చేసి ఇంకో మా యువసేన యూత్ అసోసియేషన్, మా యూత్ పేరు యువసేన యూత్ అసోసియేషన్. ఒకసారి మనకి ఇది లొకేషన్ ఎక్కడుందో చెప్పండి. ఇది లొకేషన్ వచ్చేసి పుత్లిబౌలి పత్తర్ మస్జిద్ ఆపోజిట్ కూర్చొని ఉంటది. ఎవ్రీ ఇయర్ ఇన్నో కూర్చోబెడతాం. 20 years ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ పక్కకే. మన వ్యూవర్స్ ఏంటంటే సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతున్నారు అన్నమాట. అంటే లొకేషన్ ఎక్కడుంది? లొకేషన్ ఎగ్జాక్ట్ మెట్రో స్టేషన్ మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ పక్కకే ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ 20 ఫీట్ గణేశుడు. మనకి లొకేషన్ వచ్చేసి మెట్రో ఎట్లా అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ పక్కనే మనకి పుత్లిబౌలి అన్నమాట. ఆ మెట్రో స్టేషన్ పక్కనే మనకి ఇక్కడ ఉందన్నమాట. చూడండి ఇంత బ్యూటిఫుల్ గణేశుడు. అండ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ టైం కి. అందరికి జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ మనకి బేగం బజార్ ఫీల్ ఖానాలో ఇంకోటి నెక్స్ట్ బ్యూటిఫుల్ గణేశుడు చూపిస్తాను. యూనిక్ గణేశుడు. ఇది వచ్చేసి మనకి బేగం బజార్ ఫీల్ ఖానా ఆచార్య భవన్ పక్కనే ఉందన్నమాట. ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ వినాయకుడిది. అండ్ వినాయకుడు వచ్చేసి ఏంటంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ మనం జూమ్ చేసి ఇక్కడ చూద్దాం. ఇది ఒక్కసారి ఇటు వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి కాన్సెప్ట్ వచ్చేసి మనకి గరుడ పక్షి ఉంటుంది కదా, గరుడ్ భగవాన్. ఆ గరుడ్ భగవాన్ పైన మనకి వినాయకుడు నించొని ఉన్నాడు అనమాట. అంటే సవారీ చేస్తున్నట్టు ఉన్నది అనమాట. సో ఇది చూస్తే మనకి ఇది వచ్చేసి మనకి గరుడని చూస్తే గరుడ మహారాజ్ ని చూస్తే మనకి కంప్లీట్ గా వచ్చేసి 14 ఫీట్ ఉందన్నమాట హైట్. అండ్ విడ్త్ కూడా చూస్తే మనకి కంప్లీట్ గా 14 ఫీట్ విడ్త్ అండ్ 14 ఫీట్ హైట్ లో మాత్రం ఉంది. అది వచ్చేసి చూడండి ఆ స్ట్రక్చర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తారు అనేది. అండ్ మనకి బ్లూ కలర్ కంప్లీట్ గా బ్లూ కలర్ లో ఇచ్చారు. అండ్ గోల్డెన్ కలర్ లో వచ్చేసి మనకి లైనింగ్ మాత్రం ఇచ్చారనమాట. అండ్ పైన వచ్చేసి మనకి వినాయకుడు 5 ఫీట్ లో ఉన్న టోటల్ మనకి 19 ఫీట్స్ లో మనకి వినాయకుడు మాత్రం ఉన్నాడు అనమాట. ఇది మనకి లొకేషన్. ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడానికి ఒక్కసారి మనం ఈ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడదాము. भाई जय श्री राम सबको. जय बोलो गणेश महाराज की. और ये अपना समाज के नाम क्या है? हमारा जयशंकर स्पोर्ट्स क्लब है. ओके. यहाँ से हम लोग मतलब ये हमारा 3rd पीढ़ी है. ओके. 3rd जनरेशन. हमारा ये है कि राम जी के बाद में ओके राइट. जैसा राम जी को सेवा हनुमान जी करे, उनके बाद में अच्छा काम करे गरुड़ भगवान. गरुड़ भगवान. हाँ. गरुड़ भगवान बहुत सेवा करे. और ये अपने को गरुड़ भगवान कितने फीट का है पूरा? ये पूरा ऐसा दिए तो 14 फीट है. विड्थ में 14. विड्थ में 14 फीट है. ऐसे में अपने को 14 फीट है.
फिर उसके ऊपर गणेश जी बैठे हुए हैं बस। वो 5 फीट का 5 फीट के और कुछ डेकोरेशन बाकी है? डेकोरेशन अभी अपने को यहाँ पे पूरा एक पहाड़ों के वैसा अपना आएगा, झूमर उमर आएगा। अभी थोड़ा काम बाकी है, बाकी है। कुछ और एक कब तक हो जाता है? ये समझिए आप कल शाम तक आपको कंप्लीट मिल जाएगा। ओके राइट। कल शाम तक कंप्लीट मिल जाएगा। जो भी सब्सक्राइबर्स जो भी है दर्शक आने वाले जुड़े हुए हैं उनसे माफी भी है और वापस आओ बोल के गुजारिश भी है। राइट हाँ, माफी भी है और गुजारिश भी है राइट। कि ये चीज कि हमारे से गलती हो गई कि हम थोड़ा डिले हो गए। हाँ, कल तक बन जाता पूरा। अपने दर्शक को अगर यहाँ पर आना है तो एग्जैक्टली लोकेशन किधर आने बताइए। रवि पेट्रोल पंप, रवि पेट्रोल पंप, उसके सामने आचार्य भवन, आचार्य भवन। పిల్ఖానా ఆచార్య భవన్ చేతన్ ప్లాస్టిక్ के सामने। సో ఇది చూసినారు కదా, మనకి ఫీల్ఖానా సిద్దింబర్ బజార్ ఆచార్య భవన్ పక్కనే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇంకా కొద్దిగా ఏంటంటే డెకరేషన్ ఇవన్నీ కొద్దిగా ఇంకా ఐఐటి ఉన్నాయి అండ్ రేపటి కల్లా ఫినిష్ అయిపోతా అంటున్నారు. సో లొకేషన్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళది పేజ్ ఉంది, వీళ్ళని ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అని అందులో అన్ని అప్డేట్స్ కూడా చూడండి. జయశంకర్ స్పోర్ట్స్ క్లబ్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వీళ్ళందరినీ ఫాలో కండి. అండ్ ఇది వచ్చేసి మనకి సిద్దింబర్ బజార్. మీకు లొకేషన్ అయితే మీకు ప్రతి ఒక్క మీకు డిస్క్రిప్షన్ లో పిన్ లొకేషన్ తో సహా మీకు ఇస్తాను. జై శ్రీరామ్.